భద్రాచలం నుండి విడిపోయిన 5 విలీన గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని చంద్రబాబును కోరుతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటున్నారు. భద్రాద్రి రాముని దర్శించుకున్న ఆయన విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకున్న కేసీఆర్ ఈ సమస్యను ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చి చేతులు దులుపుకున్నారని ఆక్షేపించారు. జనగణనలో కులగణన ఉండాలన్న రాహుల్ గాంధీ డిమాండ్కి కేంద్రం దిగొచ్చిందన్నారు అద్దంకి దయాకర్. అందరం కలిసి ఉన్నాం. దళితులతో కలిసి భారత సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలతో కలిపి మనం ఒక సామాజిక న్యాయ పునాది మీద అందరు వెనుకబడ్డ వర్గాలందరూ కూడా ఈరోజు ఒక కొత్త ఆలోచన మోడీ గారు చేసిండ్రు. ఏంటి, రాహుల్ గాంధీ గారు ఒక డిమాండ్ పెట్టిండ్రు. ఏంది, జనగణనలో ఈసారి కులగణన ఉండాలని. 1931లో మనం కులగణన చేస్తే ఇప్పటివరకు చేయలేదు భారతదేశంలో. సో అలాంటప్పుడు ఈసారి 2025లో చేస్తే మహిళా బిల్లు కనుక వస్తే మహిళా బిల్లు 33% అవుతుంది. అట్ ద సేమ్ టైం బీసీల కుల జనగణన చేస్తే కూడా వాళ్ళకి ఎంత శాతం ఉందో వాళ్ళకు రిజర్వేషన్లు వస్తే అంబేద్కర్ గారు కోరుకున్నది అది. మహిళా బిల్లు కోసం, బీసీ బిల్లు కోసం ఆ రోజు పోరాడిండ్రు. వారు అమరత్వం కూడా దీని మీదనే, ఆయన చనిపోయినది కూడా ఈ రెండు అంశాల గురించి ఆలోచిస్తూనే. కాబట్టి అది నిజంగా కూడా అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించినట్టే మోడీ ప్రభుత్వం. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం వల్ల కూడా అది తెలంగాణ మోడలే నేషనల్ మోడల్గా అయింది. అది మా రేవంత్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ అంశాల మీద వీలైతే ఇక్కడి నుంచి గోల్కొండ నుంచి ఇక్కడికా అనేది నేను మా సంఘం యొక్క నాయకులతో కలిసి తీసుకుంటాం. కానీ ఇది మాత్రం ఈ 5 గ్రామాల విషయంలో మాత్రం ఈ ప్రాంత ప్రజల యొక్క ఇది అస్తిత్వ సమస్యగా అవుతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గతంలో తెలంగాణలోనే ఉన్న గ్రామాలకు దాటాలంటే కూడా మనం ట్యాక్స్ కట్టి పర్ణశాలకు పోవాల్సి వస్తుందని ఒక ఫీల్ ఇప్పుడు వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది. కాబట్టి ఈ అంశాలు చూడాల్సిన అవసరం ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక ఎకరం నుంచి 3 ఎకరాల వరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదైతే భూమి ఉందో అసైన్మెంట్ కిందనో ఇతరత్ర కారణాలతో ఉంటే వాటిని ఈ పల్లె ప్రకృతి వనము లేకపోతే తెలంగాణ క్రీడా ప్రాంగణం పేరు మీద తెలంగాణలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతుల నుంచి తీసుకొని అవి ఇప్పుడు నిరుపయోగం కూడా ఉన్నాయని అంటున్నారు. దాని గురించి మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి పూర్తిగా నిరుపయోగంగా ఉండడమే కాకుండా రెండవది అక్కడ ఇతరత్ర కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్టుగా సాంఘికను ఇంక ఇతరత్ర అన్ని కాకపోయినా కొన్ని క్రీడా ప్రాంగణాలకు సంబంధించి కూడా ఎక్కువ అవస్థాపన సౌకర్యాలు లేవు. కానీ యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏదైతే ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నామో దాంట్లో ప్రతి ఏరియాకు కూడా ఫిట్నెస్తో పాటు క్రీడలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదో ఒక చిన్న జాగాను తీసుకొని అక్కడ ఏదో 4 చెట్లను పెట్టడం వల్ల అది ప్రకృతి వనము, లేదంటే అక్కడ ఉన్న ఖాళీ ప్రాంతాన్ని దళితుల నుంచో లేకపోతే ఎస్టీల నుంచో బీసీల నుంచో తీసుకొని దాంట్లో క్రీడా ప్రాంగణం అని చెప్పి క్రీడలే ఆడకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కన్స్ట్రక్టివ్ మేనర్లో చేయాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టి వీటిని మీ ద్వారా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటు మన తెలుగు ప్రజలందరికీ కూడా, అంటే రామునికి సంబంధించిన అంశంలో తెలుగు ప్రజలందరికీ కూడా